ఈరోజు హైదరాబాద్ లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగిసింది. ఈ యొక్క ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం రెండు పార్టీలు మాత్రమే పోటీలో ఉండడం జరిగింది. ఈ పోటీ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ యొక్క నాటకాలు అర్థమైనాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఎంఐఎంను సమర్థించు ముందుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించి ఇండైరెక్ట్గా ఎంఐఎంకు సపోర్ట్ చేసింది. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కూడా ఒకే తాను గుడ్డలుగా ఈరోజు ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిచ్చిందో రాష్ట్ర పార్టీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఈరోజు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల బహిష్కరించమని పిలుపునివ్వడం చాలా దుర్మార్గం. నక్సలైట్లు ఈ రాజ్యాంగం పట్ల, ఈ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేనటువంటి ఇచ్చేటువంటి పిలుపు అవుతుందో ఎన్నికల బహిష్కరణ పిలుపు ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల బహిష్కరణ పిలిపించింది. ఈ ఎన్నికలలో ఓటు కలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్లు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యంలో వాళ్ళు తిరిగి ఓటేసి మళ్ళీ ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాల్సినటువంటి ఈ హైదరాబాద్ రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా బహిష్కరణ చేసినారు. ప్రజలు అర్థం చేసుకోవాలా. ఈ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా, ఈ రాజ్యాంగం పట్ల నమ్మకం లేకుండా వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ స్వార్థము, వాళ్ళ కొరకే ఈ మోచేతి నీళ్ళు తాగేటువంటి ఎంఐఎంను సమర్థించుకోవడం గత 10 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు. మళ్ళీ అదే తంతు కొనసాగుతోంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తొత్తుగానే మారింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒకటే విన్నవిస్తోంది. ఈ రాష్ట్రము, ఈ హైదరాబాద్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే రాబోయేటువంటి ఏ ఎన్నికలప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సమర్థించాలా. అదేవిధంగా మరియు ఈ యొక్క కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో మాకు నమ్మకం ఉంది. ఈ జరిగినటువంటి ఎన్నికలలో కూడా మాకు మెజారిటీ వస్తుంది. ఈ యొక్క ఎన్నికలలో తప్పకుండా మేము ఆత్మప్రబోధంతో ఓటేయమని చెప్పి అడిగాం. ఈ యొక్క ఎంఐఎం ఆగడాలు, దౌర్జన్యాన్ని అడ్డుకోవాలంటే మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయాలని చెప్పి అడిగాం. కాబట్టి మాకున్నటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మినహా మిగతా దగ్గరటువంటి కాంగ్రెస్ పార్టీలో మిగతా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల పాల్గొన్నటువంటి ఓటర్స్ కూడా మమ్మల్ని సమర్థించడం జరిగింది. కాబట్టి రేపు 25వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము విజయం సాధిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. క్రాస్ ఓటింగ్ అని కాకుండా ఈ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఎలక్టెడ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాబట్టి ఎంఐఎంను ఓడగొట్టాలంటే మీరు తప్పకుండా వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము అప్పీల్ చేయడం జరిగింది ప్రతి ఓటర్ను. ఆ విధంగానే వాళ్ళ ఆత్మ ప్రబోధం ప్రకారం ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా మార్పు ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఎట్లా ఓటింగ్లో పాల్గొనలేదు, కాంగ్రెస్ ఓట్లు ఏమైనా పడుంటాయా మీకు? తప్పకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొన్ని ఓట్స్ కూడా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వాళ్ళు బలపరిచారు. ఎందుకంటే ఎంఐఎంను ఓడగొట్టాలంటే సరైనటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అందరినీ అప్పీల్ చేశాం. ఈ యొక్క దౌర్జన్యాన్ని అడ్డుకోవాలంటే ఏదైతే జాతి వ్యతిరేకమైనటువంటి శక్తి ఒక దిక్కు, జాతీయ భావం కలిగినటువంటి శక్తి ఒక దిక్కు, దౌర్జన్యాన్ని సైడ్ ఉండేటువంటి ఒక శక్తి, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నటువంటి ఇంకో శక్తి అవుతుందో దాన్ని సమర్థించాలని చెప్పినప్పుడు అందరినీ అప్పీల్ చేశాం. తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో మార్పు ఉంటుంది. అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మొత్తం కూడా రాజకీయం చేస్తారన్నది దానిపైన కేసు కూడా ఫైల్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం. ఎలక్షన్ అధికారులు ఎలా చూస్తారు?
దాని విషయంలో మాకు సంబంధం లేదు. కాబట్టి అధికారులు ఏం ఆలోచించుకుంటే ఆలోచించుకోనియండి. కాకుంటే ఒక్కటి మాత్రము, ఎక్కడికి పోయినప్పుడు కూడా, ఈరోజు ఏ బస్సుకి పోయినప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే అనుకున్నామో ఎంఐఎంకు వ్యతిరేకంగా అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంఐఎంకి సమర్థిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా మా గౌరవ కార్పొరేటర్లను ఎమ్మెల్యేలను మేము కలిసి అప్పీల్ చేస్తామని చెప్పి ప్రతి బస్తీలో ప్రతి అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఈరోజు వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడం కొరకు ఈ విధమైనటువంటి అపవాదం మా మీద చేస్తున్నాం. మాకు సంబంధం లేదు ఆ విషయం. అంటే బ్యానర్లు మీరు కట్టలేదా, లేకపోతే కట్టిందని మీరు గమనిస్తున్నారా? మతం పేరు మీద ఎవరు ఓటు అడుగుతున్నారో అర్థమైపోయింది. అలా ఈ మూడు పార్టీలు అయితే మతోన్మాదమే రెచ్చగొట్టేటువంటి ఒక మతానితోని సంబంధం ఉన్నటువంటి పార్టీని బలపరిచేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మతం గురించి మాట్లాడేటువంటి రైట్లే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడే ముగిసిన ఎన్నికల సందర్భంగా మా క్యాండిడేట్ శ్రీ గౌతమ్ రావు గారు, డాక్టర్ గౌతమ్ రావు గారు వారు ఇప్పుడే మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి వారు చెప్పినట్టు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా ఒకటే మీ పదే పదే చెప్తున్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు స్పష్టంగా ప్రజల ముందు నిరూపబడ్డాయి. గతంలో స్టాలిన్ పిలిచినప్పుడు వీళ్ళిద్దరు కూడా పోయి కాంగ్రెసు, టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఆ ఒక మీటింగ్లో పోవడం జరిగింది. ఆ రోజే మేము చెప్పిన బీజేపీని ఎదుర్కోవడానికి ఈ మూడు పార్టీలు కూడా కలిసిపోతాయి కాబట్టి అనుకున్నట్టే ఈరోజు వాళ్ళు కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక ఓటర్లకు ఎంఐఎంకు ఓటు వేయమని చెప్పడంతో ఇది ఒక కమ్యూనల్ పార్టీ, ఒక మతోన్మాద పార్టీకు వాళ్ళు ఓటు వేస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు వాళ్ళ కార్పొరేటర్లు అనుకొని వాళ్ళ ఆత్మప్రబోధంతో ఈరోజు ఓటు తప్పకుండా జాతీయ ఒక శక్తులకు వేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ సంబంధించిన కార్పొరేటర్లకు ఓటింగ్కు దూరం ఉండి బాయ్కాట్ చేయమనటం ఏదో ఇది తప్పకుండా ఏదైతే రాజ్యాంగం ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తాను. ఎలక్షన్ కమిషన్ మేము కోరుతా ఉన్నాం, వారు ఇచ్చినటువంటి బాయ్కాట్ కాల్, ఈ బాయ్కాట్ కాల్ని మీరు దీన్ని సీరియస్గా పరిగణలో తీసుకొని ఆ ఒక పార్టీని డీరికగ్నైజ్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క ఎన్నికలు జరగలేదు. ఏకీగ్రీవంగా మజ్లిస్ పార్టీ గెలుస్తూ ఉంది. మొట్టమొదటిసారి బీజేపీకు జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చి ఈ ప్రాంతంలో అంటే 2 పార్లమెంట్ సెగ్మెంట్లో మాకు ఈరోజు 19 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ టైం మాకు నామినేషన్కు కావాల్సినటువంటి ఒక 10 కార్పొరేటర్లతో మేము నామినేషన్ వేసాం. గతంలో మాకు ఇంత సంఖ్య లేదు కాబట్టి ఈసారి మొట్టమొదటిగా సంఖ్య ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజల ఒక కోరిక మేరకై, హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకై, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకై ఈ యొక్క మజ్లిస్ శక్తుల్ని ఓడించడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది. ఆత్మ ప్రబోధంతో ఓటేయమని చెప్పి కోరినప్పుడు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఓటర్లని, వాళ్ళ కార్పొరేటర్లని ఓటుకు రానియకుండా చేయడం అనేది అప్రజాస్వామ్య పద్ధతి అని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వాళ్ళందరి సభ్యులను తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ సభ్యులుగా చెప్పుకునేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మజ్లిస్ పార్టీ యొక్క దాసోహమై ఈరోజు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మజ్లిస్ కొనసాగులతో నడుస్తూ ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఒక మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఒక డెమాన్స్ట్రేషన్ కానివ్వండి, వారు చేస్తున్న మాటలు కానివ్వండి, ఇది మతానికి రెచ్చగొట్టేటువంటి మాటలు ఇప్పటివరకు వాళ్ళ మీద కేసులు వెళ్ళలేదు. మొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు సంబంధం లేనటువంటి చర్యతో మాకు ముడిగిట్టి నిన్న చాలామంది డివిజన్లో అరెస్ట్ చేసేటట్టు జరిగింది. అన్ని డివిజన్లు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వం దౌర్ణ్యం ఉందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అణచివేసేటటువంటి చర్య ఉందో దాన్ని ఖండిస్తూ ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సంబంధించినటువంటి ఈ అక్రమ ఏదైతే వాళ్ళగా ఉన్నటువంటి ఒక ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ మూడు పార్టీలను కూడా బుద్ధి చెప్పాల్సిందిగా నేను హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. అంటే బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి ఎంఐఎం మద్దతు ఇచ్చారని మీరు చెప్తున్నారు. మన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, మరి మీరు మద్దతు ఇచ్చినట్టు? స్టాండింగ్ కమిటీ అనేది అది దాంట్లో మాకు మెజార్టీ లేదు కాబట్టి చెప్పండి, మెజార్టీ లేదు కాబట్టి మేము చేసేటటువంటి ఒక పరిస్థితిలో అది ఒక ఇంటర్నల్ ఎలక్షన్స్, అది సంబంధించినటువంటి ఒక
ఇది జనరల్ ఎలక్షన్స్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఒక ఎలక్షన్స్. స్టాండింగ్ కమిటీ అనేది ఇంటర్నల్ కమిటీ, కాబట్టి ఆ ఇంటర్నల్ కమిటీలో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఒక ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో దానికి వర్తించవు. కాబట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కానీ కమిటీ ఎన్నికలు కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నిక, ఇది ఒక పరిమిత ఉన్నటువంటి ఎన్నిక. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే రిట్ ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు ఇచ్చేటటువంటి డిక్టేట్ కానీ మీరు ఇచ్చేటటువంటి విప్ కానీ ఇవన్నీ కూడా చెల్లుతాయి. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం అవుతుందో ఆ అప్రజాస్వామ్య నిర్ణయము, రాజ్యాంగం విరుద్ధమైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మేయర్ని అవిశ్వాస తీర్మానం మరి మీరు ఎందుకు పెట్టట్లేదు? మేయర్ని అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే తప్పకుండా మేము పెడతాము. ఆ సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు దాని మీద ఆలోచిస్తాం. మాకు ఇప్పుడు మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలని మమ్మల్ని మా ఒక కార్పొరేటర్లు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మేము కాదు నిర్ణయం. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీకి చెప్తే అప్పుడు ఆలోచన వేరే ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఎక్కడ కూడా మా పార్టీ చర్చ రాలేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.